ఇవి మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ పార్టీస్ అండ్ నేషనల్ పార్టీస్. ప్రెజెంట్ ఈ 6 పార్టీలను నేషనల్ పార్టీలుగా గుర్తించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 6 నేషనల్ పార్టీస్: ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885, సిపిఐఎం 1964, బీజేపీ 1980, బీఎస్పీ 1984, ఆమ్ ఆద్మీ పార్టీ 2012 అండ్ నేషనల్ పీపుల్స్ పార్టీ 2013. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పార్టీలు స్థాపించిన సంవత్సరాలు, స్థాపించిన వ్యక్తులు, వాటి సింబల్స్, ఇయర్స్ బేస్ చేసుకొని పార్టీల సీక్వెన్స్ ఆర్డర్ ఆర్ ఏది నేషనల్ పార్టీ ఏది కాదో అని అడిగే అవకాశం ఉంటుంది. ఇది ప్రీవియస్ ఇయర్ గ్రూప్స్ ఎగ్జామ్ లో వచ్చిన పాలిటీ క్వశ్చన్. భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీకి ఏప్రిల్ 2023లో జాతీయ రాజకీయ పార్టీ హోదా ఇవ్వబడింది? 6 నేషనల్ పార్టీస్ గుర్తున్నట్లయితే ఇచ్చిన ఆప్షన్స్ లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. అకాలీ దళ్ అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇవి రీజనల్ పార్టీస్. ఆన్సర్ ఈజ్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదే 2023లో ఎలక్షన్ కమిషన్ కొన్ని పార్టీలను జాతీయ రాజకీయ పార్టీ గుర్తింపు నుంచి తొలగించింది. అవి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ, టీసీపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అండ్ ఎన్సీపీ. ఎలక్షన్ కమిషన్ కొన్ని రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ఒక పొలిటికల్ పార్టీని నేషనల్ పార్టీగా ప్రమోట్ చేస్తుంది. జాతీయ స్థాయిలో ఎదగాలనుకునే ఏదైనా పార్టీ 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి, లేదా కనీసం 3 రాష్ట్రాల నుంచి 2% లోక్సభ స్థానాలు అనగా 11 సీట్లను గెలవాలి, లేదా కనీసం 4 రాష్ట్రాల నుంచి 6% ఓట్లు మరియు 4 స్థానాలను గెలవాలి. ఈ 3 రిక్వైర్మెంట్ల నుంచి ఏ ఒక్కటి సాధించినా ఆ పార్టీ నేషనల్ స్టేటస్ పొందుతుంది. ఎట్ లాస్ట్ పార్టీలను, వాటిని స్థాపించిన వ్యక్తులను కామెంట్ చేయండి.